లాస్ట్ ఇయర్ టాలీవుడ్ లో బాగా సెన్సేషన్ అయిన కేస్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం. ఒక జూనియర్ డాన్సర్ ను జానీ మాస్టర్ వేధిస్తున్నారని స్వయంగా ఆ డాన్స్ మాస్టర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక జానీ మాస్టర్ ఈ వ్యవహారంలో ఇరుక్కోవడంతో ఒక వర్గం బాగా ఇబ్బంది పడింది. ముఖ్యంగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. అటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కూడా ఈ విషయంలో ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జానీ మాస్టర్ ను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇక జానీ మాస్టర్ కొన్నాళ్ల పాటు జైల్లో కూడా ఉండి ఆ తర్వాత జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేయడంతో ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు. అయితే ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ ఇరుక్కోవడానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ అంటూ ఆరోపణలు వచ్చాయి. జానీ మాస్టర్ అరెస్ట్ అయిన తర్వాత సృష్టి వర్మతో అల్లు అర్జున్ ఫోన్లో మాట్లాడాడని, అల్లు స్టూడియోస్ లో ఆమెకు ఉద్యోగం ఇస్తానని చెప్పాడని, అలాగే తాను చేయబోయే ప్రతి సినిమాలో కూడా ఆమెకు ఛాన్స్ ఇస్తానని చెప్పాడని ప్రచారం జరిగింది. దీనితో ఖచ్చితంగా ఈ కేసులో అల్లు అర్జున్ పాత్ర కూడా ఉందని మెగా అభిమానులు కొంతమంది కామెంట్ చేశారు. ఇక జానీ మాస్టర్ ను అభిమానించే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో కొన్ని సెన్సేషనల్ విషయాలను కూడా బయటపెట్టారు. దీని వెనుక వైసీపీ నేతలు ఉన్నారని కూడా కొంతమంది ఆరోపణలు చేయడం అప్పట్లో సెన్సేషన్ అయింది. ఇక ఈ కేసుపై కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ మాట్లాడుతూ ఈ కేసులో ఎలాంటి కుట్ర లేదని, అల్లు అర్జున్ కి ఈ కేసుతో అసలు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. జానీ మాస్టర్ పై తాను కక్షతో కేసు వేయలేదని, తన ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసినందుకే ధైర్యంగా ముందుకు వచ్చాను అని క్లారిటీ ఇచ్చింది. ఇక అమ్మాయిని శారీరకంగా మానసికంగా వాడుకుని తర్వాత తన స్థానంలో మరో అమ్మాయిని పెట్టడం సరైనదా అంటూ ఆమె నిలదీసింది. జానీ మాస్టర్ కి వచ్చిన నేషనల్ అవార్డు రద్దుకు తనకు ఎలాంటి సంబంధం లేదని క్లియర్ కట్ గా చెప్పింది. తనపై పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని, పెద్ద మొత్తంలో డబ్బు కూడా ఆఫర్ చేశారని, అయితే ఆఫర్ ను తాను రిజెక్ట్ చేశానని, తాను ఎవ్వరికీ భయపడే వ్యక్తిని కాదంటూ స్పష్టం చేసింది. ఈ లైంగిక వేధింపుల కేసు విషయంలో తన కుటుంబమే తనకు అండగా నిలిచిందని సృష్టి వర్మ ఓ పాడ్కాస్ట్ లో ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ అమ్మాయి ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోయే సినిమా కోసం వర్క్ చేస్తోంది. మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి. కొమోరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ.